హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమరావతిలోని ప్రజెంట్ జరిగే వర్క్ ఇదండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ వర్కర్స్కి షెడ్స్ వేసారు కదండి, షెడ్లని క్లీనింగ్ చేస్తున్నారు. ఒక 10-15 రోజుల్లో వర్కర్స్ అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారండి వర్క్ పని మీద. వాళ్ళు యూపీ నుంచి వేరే ఇతర రాష్ట్రాల నుంచి అయితే వర్కర్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళ కోసం అయితే ఇదంతా సిద్ధం చేస్తున్నారనమాట. చూద్దామండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం. మీకు అంతకుముందు ఎలా ఉందనేది వివరంగా చూపిస్తాను. ఇవన్నీ బాగా ముళ్ళ చెట్లతోటి బాగా ఇదిగా ఉండేదండి. జేసీపీతో మొత్తం నీట్గా క్లీన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఉండే రూమ్స్ అనమాట ఇవన్నీ. ఇప్పుడువి కాదండి, గత 5 ఏళ్ల కిందట వేసినటువంటి రూమ్స్ అనమాట ఇవన్నీ, షెడ్స్. అవన్నీ ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసి చక్కగా మళ్ళీ చేస్తున్నారు ఉండడానికి. వర్కర్స్ అందరూ ఇందులో నివసిస్తారు. రోజు ఇక్కడ నుంచి ప్రాజెక్ట్స్ కడుతున్నారు కదా, అవన్నీ కడతానికి వెళ్తారు ఇక్కడ నుంచి. ఇదిగోండి ఈ బిల్డింగ్స్. ఇది ఏరియా ఎక్కడంటే రాయపూడి అండి, రాయపూడి వెలగపూడి మధ్యలో అనమాట. రీసెంట్గా ఈ 2 రోజుల నుంచి ఇదంతా క్లీన్ చేస్తున్నారు, జంగిల్ క్లీనింగ్ అంతా. ముందు వర్కర్స్ ఉండడానికి అయితే ప్రజెంట్ ఇదన్నీ చేసుకుని ఆ తర్వాత ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ కడతారో అక్కడికి వీళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇవన్నీ అంతకుముందు ఉండేవి అనమాట. ఒక 5 ఏళ్ల కిందట వాడిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ. తాళ్ళు, రూప్లు, వలలు, ఇవన్నీ బిల్డింగ్స్కి అపార్ట్మెంట్స్కి కడతారు కదా, వాటన్నిటికీ వాడిని అనమాట ఇవన్నీ అంతకుముందు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చక్కగా క్లీన్ చేసుకొని వాడతారనమాట. ఇవి రూమ్స్ అండి. ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వర్కర్స్ ఉండే అన్నమాట. ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటిని చక్కగా మళ్ళీ క్లీన్ చేసేసి ఎప్పుడు ఉండేలా విధంగా చేసుకుంటున్నారనమాట. ఇవి రూమ్స్ అనేది దేనికి వాడారనేది తెలియదు. ఈ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ వీటిని చక్కగా మళ్ళీ నిర్మిస్తారు కదా, అప్పుడైతే చూడాలి దేనికి వాడారనేది. ఓకే ఫ్రెండ్స్, పక్క రూమ్లోకి వెళ్దాం, అక్కడ ఎలా ఉందో చూద్దాం. ఒక 5-6 ఏళ్ళ నుంచి ఇలా ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా, ఒక 10-15 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేసి చక్కగా ఈ రూమ్స్ నిండా జనాలు ఉంటారు. ఇక అమరావతిలో బాగా సందడిగా ఉంటుందన్నమాట. వర్కర్స్ అంతా వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారాలన్నీ ఊపందుకుంటాయి. అంటే కిరాణా షాపులు, చిన్న చిన్న హోటల్స్, కూల్ డ్రింక్ షాపులు, చిన్న చిన్న బిర్యానీ పాయింట్లు, ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇట్లా ఉన్నాయండి మెటీరియల్స్. దేనికి సంబంధించినవి మరి మొత్తానికి. ఇవేవో చాలా బస్తాలు ఉన్నాయి మెటీరియల్స్, మరి దేనికి ఉపయోగిస్తారో. ప్రజెంట్ వీటన్నిటికీ ఇప్పుడు మంచి పని అయితే కలిగింది. ఇక నుంచి ఇక్కడంతా వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతా సందడిగా ఉంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, జేసీబీ అయితే పనిచేస్తుంది. నిన్నైతే 2-3 చేసినాయి అంట, నేనైతే రాలేదు, ఇవాళ వచ్చానమాట. చాలా వరకు ఇదంతా క్లీనింగ్ చేసింది. ఆ టైంలో మీకు చూపించాల్సింది. అయితే నేను వేరే వీడియో చేయడానికి అటు వేరేకి వెళ్ళలేను. అంటే అమరావతిలో మొత్తం తిరగాలి కదండి. మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి, 33,000 ఎకరాలు. రోడ్లు ఇక్కడ నుంచి తాడేపల్లి వెళ్ళాలంటే ఈ రాయపూడిలో ఉన్నాను, ఖచ్చితంగా 25 కిలోమీటర్లు ఉంది. అట్లా చుట్టుపక్కల మొత్తం తిరగాలంటే రోజుకు ఒక ఏరియా తిరగాలి. అందువల్ల నేను అనేది ఒకరోజు ఇవన్నీ కవర్ చేయలేం కాబట్టి ప్రతి వీడియో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు, ఈరోజు ఇటు వచ్చాను కాబట్టి ఈ రూట్లో ఏమేమి ఉన్నాయనేది వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ వేరే రూట్కి వెళ్తాం అనమాట. ప్రజెంట్ జరిగే వర్క్ అయితే ఇదండి. ఆ బిల్డింగ్స్, ఈ అపార్ట్మెంట్స్
ఇవన్నీ కూడా ఇక్కడ తొందరగా పూర్తి అవ్వాలంటే ఇక్కడ వర్కర్స్ తొందరగా రావాలి. అప్పుడు పనులు అనేది స్పీడ్గా సాగుతూ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఈ లైన్ లాగుతున్నారండి. ఇది కరెంట్ లైను, కేబుల్ లైను ఇదే ఇట్లా ఉంటుంది కదా, వీళ్ళకి కరెంట్ సప్లైకి కానీ వీటన్నిటికీ ఆ వర్క్లు అయితే చేస్తున్నారు. అసలు అడుగుదాం ఏమయ్యారో ఇది. ఓకేనండి, ఇక్కడ కేబుల్ గురించి ఇక్కడ జేసీబీ ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదామండి. బ్రదర్, దేనికి వాడుతున్నారు ఇది? ఏం చూస్తున్నాండి, లేబర్ ఆఫీస్కి లాగుతాను. ఏంటిది ఇది? కేబుల్ కరెంటుదా? ఇవంతా వర్కర్స్ ఉంటానుగా, వాళ్ళకి కరెంట్ సప్లై కోసం. అది ఫ్రెండ్స్, ఇదంతా కరెంట్ సప్లైకి, ఇదంతా వాడటానికి ఈ వర్క్ అయితే చేస్తున్నారు. వాళ్ళు వర్కర్స్ రావడానికి ఇంకొక వారం పట్టిద్దంట. ఈ వారంలో మొత్తం ఈ వర్క్స్ అనేది రెడీ చేసి పెడుతున్నారు వాళ్ళు వచ్చేసరికి. ఇంక అక్కడ నుంచి వర్క్ అనేది బాగా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. మీది ఎవరు బ్రదర్? విజయనగరం. ఎప్పుడు వచ్చారు మీరు? నెల రోజులు అవుతుంది. నెల రోజు నుంచి వర్క్ చేస్తున్నారా? అక్కడ నుంచి మీ ఊరి నుంచి ఎవరైనా వస్తున్నారా? మీరిద్దరు వచ్చారా? ఓకే బ్రదర్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు చూపించాను కదండి, దగ్గరలో ఉన్నాయని మొత్తం చూపించేశాను. ఇలాగే రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.